నమస్తే మా, గుడ్ మార్నింగ్. టైం 9:20 అవుతుంది. అక్కడ లేచిన హ్యాపీగా రిలాక్స్డ్ గా పడుకున్నా, మంచిగా పీస్ తో లేచిన. లేవంగా నేను చేసిన తప్పేంది అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం. అన్నేమేమో ఫుడ్ రీల్స్ వచ్చినాయి, అవి చూడంగానే ఉన్న పీస్ కూడా దొబ్బింది. బట్ ఇట్స్ ఫైన్, మళ్ళీ తెచ్చుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనకి 9:30కి ఆఫీస్ ది పని ఉంది. ఫస్ట్ అది చేసుకుందాం, నేను మళ్ళీ మాట్లాడతాం. A few moments later. ఓ మై గాడ్, చూస్తుంటే 2:30 అవుతుంది. ఇప్పటిదాకా ఒక కాఫీ సెట్ చేసిన అంతే. బట్ నిన్న మనం ఐసిఐసిఐ ట్రాన్స్ఫర్ ఇనిషియేట్ చేసినాం కదా, 4 hours లో క్రెడిట్ అయిపోతుందని చెప్పారు. బట్ కాలేదు. గెస్ వై? ఎందుకంటే నా ఇండియా అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో పేరు శ్రీరామ్ సంజీవ్ అని ఉంటుంది. నేను ఇక్కడ బెనిఫిషియరీ డీటెయిల్స్ లో సంజీవ్ శ్రీరామ్ అని ఎంటర్ చేసిన. మై బ్యాడ్. సో పేమెంట్ ఇంకా హోల్డ్ లోనే ఉండే. ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పిండ్రు, ఇప్పుడే ఇట్లా పేరు తప్పుంది, సో ఆటోమేటిక్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో అది అవ్వలేదు, ఇప్పుడు మాన్యువల్ గా చేయాలి. సో అట్లీస్ట్ ఇప్పుడైనా నేమ్ అప్డేట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్ టైం కి పోతుంది అని చెప్పినుండే. సో ఐ డిడ్ దట్. మాన్యువల్ గా చేయాలి కాబట్టి ఇంకొక 12 గంటలు అట్లా అవుతుందని చెప్పారు. దేఖ్లేంగే. సో ఐమ్ వెరీ వెరీ హంగ్రీ రైట్ నౌ. అండ్ ఇంకో 10 నిమిషాలలో మనకు మళ్ళీ ఒక కాల్ ఉంది. ఓట్స్ చేసుకుందామా. కొన్ని ఫ్రోజన్ మ్యాంగోస్ ఉన్నాయి, కొన్ని ఫ్రోజన్ బెర్రీస్ ఉన్నాయి. బాగానే లేదు, బట్ ఇట్స్ ఫైన్. One minute later. So we got this. About 8 grams. Looks yum, right? రే మాయ్ చూడు, 320 అవుతుంది. మనం కన్వర్జన్ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసి గంట కూడా కాలేదు, అప్పుడే నా అకౌంట్ లో క్రెడిట్ అయిపోయినాయి. మనకి ఇంత ఫాస్ట్ ఉందేమరా? ఆటోమేటిక్ గా రాదు, మాన్యువల్ గా చేయాలని చెప్పినుండే ఇంతకు ముందు కాల్ లా. బట్ వావ్, క్రెడిట్ అయిపోయింది. నైస్. క్రేజీ ఫాస్ట్ మా. లిటరలీ 1 hour లోపలేంద్రా. డేయింగ్, ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. టైమ్ టు పే ఆఫ్ ది ఎడ్యుకేషన్ లోన్. ఆల్ రైట్, పేమెంట్ డన్. సూపర్ అనిపిస్తుంది మా, మంచిగా అనిపిస్తుంది. బట్ ఏదో భారం లాగా ఏం లేదాడా. నిన్న చెప్పిన కదా, నేను లోన్ ఎట్లన్నా జాబ్ తెచ్చుకుని క్లియర్ చేస్తాను నాకు తెలుసు. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల ముందే. నేను యూఎస్ కి రావడానికంటే ముందే నాకు తెలుసు. ఎందుకంటే అది రాకపోతే వచ్చేదాకా నేను పాగల్గా తిరిగి పని చేస్తూనే ఉంటాను నాకు తెలుసు. కొంచెం లేట్ అవుతుందేమో, బట్ ఆ పాయింట్ వస్తుంది అని చెప్పి నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ ఎగ్జాక్ట్లీ ఫర్ దాట్ కాబట్టి. సో లోన్ తీసుకున్నా, క్లియర్ చేస్తా. ఇది అసలు పెద్ద విషయమే కాదు తొక్క. నా లైఫ్ లో ఫైనాన్షియల్ గా గ్రో కావడానికి నాకు అవైలబుల్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇస్ గోయింగ్ టు యూఎస్. నేను ఎగ్జాక్ట్లీ అదే చేసిన. బట్ ఈ లోన్ క్లియర్ చేసిన కదా, నాకేదో భారం దిగినట్లేదు. మోర్ లైక్ మమ్మీ డాడీకి జర టెన్షన్ పోయింది కదా అన్నట్టున్నది. ఇక్కడ వీళ్ళతో ఈ ఫైనాన్షియల్ లింకులు, ఈ లోన్లు ఇవన్నీ పెట్టొద్దని చెప్పి నేను చేసింది ఏంది, ఎడ్యుకేషన్ లోన్ లో నాన్ కొలాటరల్ తీసుకున్నా, నా పేరు మీద తీసుకున్నా, మొత్తం నా పంచాయతీ నేను చేసుకుంటుండే. ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా నాకు అనవసరం. ఆ పాయింట్ లో నేను మాస్టర్స్ చేయడానికి యూఎస్ పోవాలి, దానికోసం నాకు పైసలు కావాలి. రేట్ ఎక్కువైనా నేను సంపాదిస్తా, కట్టుకుంటా అని చెప్పి నేను ముందే ఫిక్స్ అయినా. రాకపోతే ఎట్లా అని లేకుండే. రాకపోతే ఎట్లా, వచ్చేదాకా చేస్తూనే ఉంటా. సో ఐ వాస్ వెరీ క్లియర్. నేనేమో కానీ కనీసం ఇప్పుడు వాళ్ళైతే కొంచెం రిలాక్స్ అవుతారు. A few minutes later. ఆల్ రైట్, సో మొత్తానికి ఆఫీస్ అయిపోయింది, ల్యాప్టాప్ పక్కన పెట్టేసిన. ఐమ్ లిటిల్ హంగ్రీ రైట్ నౌ. మనం జిమ్ పోవడానికంటే ముందు పోయి ఏదో ఒకటి తిండి సెట్ చేద్దాం. వీ హ్యావ్ చికెన్ పహాడీ టిక్కా హియర్. చాలా రోజులైంది, ఈరోజు మంచిగా ఒక రోల్ చేద్దాం. క్విక్ అప్డేట్ అబౌట్ మై స్టెమ్ ఓపీటీ ఆథరైజేషన్. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 22 days అట్లా అయిపోయింది. ఏప్రిల్ మధ్యలో ఎంప్లాయర్ కి నా డాక్యుమెంట్ పంపించి ఇట్లా I-983 లో ఎంప్లాయర్ సిగ్నేచర్ కావాలని చెప్పినుండే. బట్ రీసెంట్ గానే కంపెనీ లోపల మేనేజ్మెంట్ చేంజ్ అయింది. అంటే హీరో డిజిటల్ మా కంపెనీ, హ్యూజ్ అని ఒక పెద్ద డిజైన్ కంపెనీ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారు అన్నట్టు. సో లోపల మేనేజ్మెంట్ కూడా లైట్ గా చేంజ్ అయింది, ఆర్గనైజేషన్ అంతా కొంచెం చేంజ్ అయింది. సో అప్పటి నుంచి ఫాలో అప్లు చేసుకుంటా, మెసేజ్లు పంపుకుంటా వెయిట్ చేస్తుంటే మనకు ఫైనల్లీ ఈ రోజు ఎంప్లాయర్ సైన్ చేసి మన I-983 మనకు పంపించారు. సో ఫైనల్లీ ఆ డాక్యుమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎంప్లాయర్ చేసిన I-983 ఫామ్ ని తీసుకుపోయి మన కాలేజ్ ISSS పోర్టల్ లో సబ్మిట్ చేయాలి. ఆల్సో మన స్టెమ్ ఓపీటీ ఆథరైజేషన్ కోసం మనకు అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ కూడా కావాలి. సో ఇప్పుడే అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ ఆర్డర్ చేస్తున్నా. $8 అంట, ఇమ్మీడియట్ గా మెయిల్ వచ్చేస్తుందంట. లెట్స్ గో. ఆల్ రైట్, ఆర్డర్ సబ్మిటెడ్. ఇక జర ట్రాన్స్క్రిప్ట్ కోసం వెయిట్ చేయాలి. చూద్దాం ఎప్పుడు వస్తుందో. ఐల్ కీప్ యు పోస్టెడ్. 3 hours later. 8:56 PM. డే అయిపోయింది అండ్ ఈరోజు చేయాల్సిన పనులు అసలు లిస్టే రాయలేదు. సో టుడే ఫర్ మీ వాజ్ వెరీ లేజీ, లైక్ లిటరలీ వేరే లెవెల్ లేజీ ఉండే పొద్దున్న నుంచి. లేవంగానే బెడ్ మీద ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన. యూజువలీ ఐ ట్రై నాట్ టు వేకప్ టు దాట్. నేను నార్మల్ గా లేచేది ఎట్లా తెలుసా, అలారం వస్తుంది, అలారం లో హనుమాన్ చాలీసా నడుస్తుంది. సో కూన్ పీస్ఫుల్ గా లేస్తా. టుడే వాజ్ వెరీ డిఫరెంట్. లేజీ యాజ్ హెల్. లేచినా లైట్ గా ఫ్రెష్ అయి కాఫీ తెచ్చుకున్నా, కంప్యూటర్ ముందర కూర్చున్నా, ఆఫీస్ పని చేసినా, మధ్యాహ్నం అయిపోయింది. ఆకలి అయితే నా లెవ్వబుద్ధి కాక ఆగి అప్పుడు లేచి ఓట్ మీల్ చేసుకొచ్చుకొని తిని మళ్ళీ ఒక 2-3 hours ఆఫీస్ పని చేసుకొని తర్వాత నిన్న మనం మనీ ట్రాన్స్ఫర్ చేసిన ఉండే కదా, ఇప్పటిదాకా అయిపోయినా అది హోల్డ్ పడ్డది కదా. సో దానికోసం ఏందో చూసి మళ్ళీ ట్రాన్సాక్షన్ సెట్ చేసి ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేసి లోన్ పేమెంట్ చేసిన. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ ఐ
డోంట్ నో, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు 9 అవుతుంది కదా, ఇప్పుడు కావాలంటే ఐ కుడ్ డూ సో మచ్ స్టఫ్ డన్, బట్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్. పొద్దున్న నుంచి ఇదే మొత్తం లేజీ అవుతుంది అని మొత్తం నెగిటివ్ ఎమోషన్స్ అంతే. అట్లా అవుతుంది, బాగా గిల్టీ ఫీల్ అవుతున్నా, బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మనం MVP మైండ్ సెట్ తో లేము అని నాకు సైక్ నడుస్తుంది, అంత పిచ్చిగా ఉండే. ఇక్కడ ఇది సార్ట్ ఆఫ్ బర్న్ అవుట్ అంటే ఏమో నాకు బర్న్ అవుట్ అయినట్టు కూడా అనిపిస్తలేదు. సో ఇది ఒక కాంట్రడిక్టరీ హైపోథెటికల్ పారాడాక్స్ ఏదో ఒకటి అనుకోవచ్చు. MVP మైండ్ సెట్ అంటే ఏంటిది, మనం ప్రయత్నించడం కదా, ప్రయత్నం చేస్తలే అని చెప్పి బరాబర్ గిల్టీ ఫీల్ అవుతున్నా. బట్ ఇప్పుడు ఈ గిల్టీ ఫీల్ అవుతున్నందుకు నేను హ్యాపీ ఫీల్ కావాలా, లేకపోతే ఫస్ట్ ప్లేస్ లో గిల్టే రానియకుండా చూసుకోవాలా? ఐ షుడ్ డెఫినెట్లీ చూస్ ద సెకండ్ ఆప్షన్. అసలు ఈ గిల్టే రాకుండా చూసుకోవాలి. బట్ ఐ డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ టుడే. ఎందుకంటే ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూస్తున్నాం స్లీప్ సైకిల్ సెట్ చేద్దాం. ఆ సెట్ చేసేది కాస్త డిలే అయితేనే ఉంది, మన పంచాయతీ సాగుతూనే ఉంది. అట్లీస్ట్ ఐ హోప్ ఈ రోజు ఇప్పుడు 9 అవుతుంది, 10 లోపల పందామని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి రేపు 6 AM కి లేద్దాం. ఐ రియలీ డోంట్ నో హౌ ఐ షుడ్ బి ఫీలింగ్ రైట్ నౌ, బట్ ఐ ఫీల్ వెరీ 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 లేజీ. తమ బ్రెయిన్ అంతా నమ్ముంది. లిటరల్ ఇప్పుడు కావాలంటే కింద పోయి మంచిగా ఒక వాకింగ్ చేసుకొని సెట్ చేయొచ్చు, పోయి జిమ్ చేసి సెట్ చేయొచ్చు. బట్ ఐ వాంట్ కన్సిడర్ టుడే యాజ్ ఎ లేజీ డే. ఎందుకంటే మనం మనుషులం కదా, రోబోట్ కాదు కదా. రోబోట్ లాగా ఎఫిషియెంట్ గా పనిచేద్దాం అనుకుంటాం మనుషులం. సో యా, ఇట్స్ ఫైన్, బట్ ఐ ఫీల్ వెరీ గుడ్. అంటే GPT నుంచే జనరేట్ కొడితే ఒక పాయింట్ తర్వాత లిమిట్ ఎగ్జాస్టెడ్ అని చెప్పేసి అదే మనకి చెప్తుంది. ఇప్పుడు ప్రీమియం ప్లాన్ తీసుకుంటే లిమిట్ ఎగ్జాస్షన్ రాదు కానీ థియరీ వద్దు. నార్మల్ గా చెప్తున్నా, మన బీటెక్ గ్యాంగ్ లో US లో లేకుండా ఇండియాలోనే ఉన్న ఒక పోరాడు ఉన్నాడు. మనోడు ఎంత స్కిల్ అంటే ఇండియాలోనే హై పేయింగ్ జాబ్ తెచ్చుకునేటంత. వాని పేరు దీపేష్. ఎందుకో తెలియదు, ఒక 8 ఏళ్ల ముందు బీటెక్ లో ఫస్ట్ టైం కలిసినప్పుడు వానికి తాత అని పేరు పెట్టిన. అప్పటి నుంచి అందరం అట్లనే పిలుస్తాం. వాడి వీడియో చూసినాక నన్ను వేసుకుంటాడు. ఇట్లా అవుతుంది మా ఈరోజు ఏం చేద్దాము అని అంటే వాడి చెప్పిండు ఈ ChatGPT ఫ్రీ ప్లాన్ అనాలజీ. సో నో జిమ్, నో స్టెప్స్, వాచ్ కూడా పెట్టుకోలేదు, ఎంత ట్రాక్ అయిందో కూడా నాకు తెలియదు. ఫుడ్ 2100 క్యాలరీస్ తిన్నాం, ఇంకా 400 క్యాలరీస్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఫైన్. ప్రోటీన్ గోల్ హిట్ అయినాం, మెడికేషన్ మొత్తం తీసుకున్నాం, క్రియేటిన్ కూడా తీసుకున్నాం. అన్నిటికంటే హైలైట్, ఇన్ని రోజుల నుంచి హోల్డ్ చేసి మొత్తానికి ఒక పెద్ద పార్ట్ ఆఫ్ ద లోన్ క్లియర్ చేసినాం. అక్కడ నుంచి హ్యాపీనెస్ తీసుకొని రోజు ప్రశాంతంగా పడుకుందాం. బట్ యా, ఇట్స్ డెఫినెట్లీ గోనా బి అ ఫన్ టుమారో. ఐ డోంట్ నో, పొద్దున్న నుంచి ఐ వాస్ కైండ్ ఆఫ్ లో బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. అన్ని లఫుడ్ రీల్స్, నెగిటివ్ థాట్స్ మాత్రమే ఎక్కువ సర్ఫేస్ అవుతాయి, మనకు తెలిసిందే. అవే వస్తుండే, అన్ని నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టినా. ఇప్పుడు రైట్ నౌ మన బాస్ రీల్స్, కృష్ణుడు రీల్స్, నా చిన్నప్పుడు కార్టూన్ రీల్స్, నెక్స్ట్ జిమ్ మోటివేషన్, మోస్ట్లీ ఇవి సర్ఫేస్ అవుతున్నాయి, విచ్ ఇస్ గుడ్. ఈ నాట్ ఇంట్రెస్టెడ్ ఏదో నేను పొద్దున్నే కొట్టేస్తే బాగుంటుండే. బట్ యా, ఇట్స్ ఫైన్, నెవర్ టూ లేట్. అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నౌ, రైట్? అండ్ as you know, I really believe in the best time to do this was 5 years ago and the second best time is now. By the way, నేను పడుకునేటప్పుడు సీన్ ఎట్లుంటుందో ఎప్పుడు చెప్పలే కదా. Okay, so this is how I sleep. There is a channel on YouTube called History of the Universe and existential crisis తీసుకురావడానికి ఒక మంచి ఛానల్ ఇది. As to the channel's name, ఈ యూనివర్స్ గురించి, కాస్మోస్ గురించి మొత్తం దీంట్లో హ్యాపీగా వీడియోస్ ఉంటాయి. Random stuff. What was there before the universe? When actually are you? Why shouldn't the universe exist? What is almost everything made of? How did the universe begin? How many multiverses are there? సో ఇట్లాంటి ర్యాండమ్ వీడియోస్ ఉంటాయి మావా. ఒక్కొక్క వీడియో అరౌండ్ ఒక గంటన్నర అట్లా ఉంటాయి. మంచిగా ఒక వీడియో ఆన్ చేస్తా, ఫోన్ పక్కన పెట్టేస్తా. మనోడు చాలా సూతింగ్ గా, రిలాక్స్డ్ గా, పీస్ఫుల్ గా, స్లో టోన్ లో చెప్తాడు. మనోడు ప్లే కొడతా, ఫోన్ పక్కన పెడతా, వినడానికి ట్రై చేస్తా, గ్యాప్ లో వండుకుంటా. అంటే మన ప్రొఫెసర్లు, టీచర్లు మస్తు చెప్పడానికి ట్రై చేస్తారు, మనం మస్తు వినడానికి ట్రై చేస్తాం. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఏ అమ్మాయి వాడిని అయ్యే పనులు లెక్కలేవు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఇదే కదా. ఇట్లా ఫీల్ అయ్యి లైట్ తీసుకుంటాం. సేమ్ సిచ్యువేషన్. మనోడు న్యూట్రాన్ స్టార్ అంటాడు, మల్టీవర్స్ అంటాడు, యూనివర్స్ అంటాడు, ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. ఫిజిక్స్, థియరీలు, ఆస్ట్రోఫిజిక్స్ ఏమేమో చెప్తాడు. సరే అని చెప్పి నేను ట్రై చేస్తా, ఒక 10-15 నిమిషాలు ట్రై చేస్తా. ఇవన్నా ఇతలేవురా అన్న మైండ్ రిలాక్స్ అయ్యి హ్యాపీగా పడుకుంటా. సో ఇది ఇప్పుడు మనం నిద్రపోవడానికి వాడుతున్న నింజా టెక్నిక్. సో ఎనీవేస్, ఈ రోజు నేను రిలాక్స్ అవుతున్నాను, మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చి పడేయండి, నేను కూడా పడుకుంటా, రేపు పొద్దున్నే తొందరగా లేస్తా అండ్ మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బై.